మన ప్రభువును రక్షకుడైన సర్వోన్నతుడైన ప్రభుని యేసు క్రీస్తు వారి నామమును చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలా రోజుల తర్వాత, గత వారం రోజుల తర్వాత మరలా దేవుడు మీ మధ్య వాక్యాన్ని బోధించడానికి, వాక్యాన్ని ఉపదేశించడానికి చక్కటి ధన్యతను, చక్కటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో మీరు అందరూ కూడా బాగున్నారు, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈరోజు మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు వింటున్నాం, దేవునికి ప్రార్థన ఎందుకు చేస్తూ ఉన్నాం, దేవుని యొక్క పాటలు ఎందుకు పాడుతున్నాం అంటే ఏమీ లేదు. ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క పాటలను, ఆయనకు ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా ఒకే ఒక కారణం. దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఇదే మనం అనుకుంటూ ఉన్నాం. మరి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చదివితే మరి ఆశీర్వాదం వస్తుందా? పాటలు పాడితే ఆశీర్వాదం వస్తుందా? ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుందా అంటే మనం ఆలోచన చేస్తే బైబిల్ ఒక చక్కటి మాట తెలియజేసింది. ఏమనంటే, నువ్వు ఆశీర్వదింపబడాలేనంటే, నువ్వు ఆశీర్వాదం పొందుకొనబడిన వాడిగా ఉండాలేనంటే నీవు కొన్ని విషయాలు కలిగి ఉండాలి, కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చక్కటి రీతిలో మరి బోధిస్తూ ఉంది. మరేటో చూద్దామా ఆ మాట? చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం నుంచి పరిశీలన చేద్దాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బాగా పరిశీలన చేస్తే ఆశీర్వాదం పొందుకోబడిన వాడు, ఆశీర్వాదం కావాలి అని అనుకున్నవాడు, ఆశీర్వాదం పొందుకోవాలి అని అనుకున్నవాడు, దేవుని చేత నేను ఆశీర్వదింపబడాలి, దేవుడిచ్చే ప్రేమను, దేవుడిచ్చే కృపను, దేవుడు నా జీవితంలో చేసే ఆశ్చర్య కార్యములను నేను పొందుకోవాలి అని అనుకున్న ఎవరైనా సరే, ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పాడు. ఆ కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలంట. ఎన్ని లక్షణాలు చెప్పాడు? 1, వ్యర్థమైన మనసు పెట్టకయు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. 2, కపటముగా ప్రమాణము చేయకయు. 3, నిర్దోషమైన చేతులు. 4, శుద్ధమైన హృదయం. ఈ 4 విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మరి ఈరోజు మనం 4 విషయాలు జాగ్రత్తగా ఉంటున్నామా? మొట్టమొదటిది, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా ఉండాలి. ఏం కావాలనుకున్నవాడు? దేవుని యొక్క ఆశీర్వాదం కావాలనుకున్నవాడు. మరి ఈరోజు మనము పనికి రాని వాటి మీద, వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతున్నామా? పెడతా లేదా? చాలా మంది పెడుతున్నారు. ఇంకా చెప్పనమ్మా, ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది, 100కి 90% మంది పనికి రాని వాటి మీదే శ్రద్ధ ఎక్కువ పెడుతున్నారు. పనికొచ్చి పని మీద ఒక్క మనిషి పని చేయడు, శ్రద్ధ పెట్టడు. ఉపయోగపడే దాని మీద శ్రద్ధ పెట్టడు. దేని మీద పెడతాడు? పనికి రాని వాటి మీదే పెడతాడు. అందరు కొందనాలు అందరూ ఈరోజు అందరూ ఎలా ఉన్నాం అంటే పనికి రాని దాని మీదే మనసు పెట్టేవారుగా ఉన్నాం. ఈరోజు చూడండి, పిల్లలైనా సరే సెల్ ఫోను పనికొస్తుందా, చదువు పనికొస్తుందా పిల్లలకి? చెప్పండి. సెల్ ఫోనా? కాదు, చదువే పిల్లలకి ప్రాముఖ్యం. మరి పిల్లలు దేని మీద మనసు పెడుతున్నారు? సెల్ ఫోన్ మీద, చదువు మీద. చాలా మంది పిల్లలు దేని మీద మనసు పెట్టేవారు ఉన్నారు? సెల్ ఫోన్ల మీద ఎక్కువ మనసు పెడుతున్నారు తప్ప చదువు మీద ఎవరు కూడా ఏం చేయట్లే, మనసు పెట్టేవారుగా లేరు. ఈనాటి కాలంలో ఇప్పుడు ఉన్న పిల్లలు సెల్ ఫోన్లు వాడుతున్నారు. మరి రేపొద్దున ఆ సెల్ ఫోన్ వాడిని ఉన్నతమైన స్థానంలో పెడుతుందా? చదువు ఉన్నతమైన స్థానంలో పెడుతుందా?
నన్ను అడిగితే అమ్మా ఈ ప్రపంచంలో చదువుకు ఉన్నంత విలువ ఇంకా దేనికి లేదు. నిజంగా చదువుకుంటేనే మనిషికి విలువ ఉంటుంది, చదువుకుంటేనే మనిషి యొక్క జీవితం బాగుంటుంది, చదువుకుంటేనే మనిషి యొక్క ఉన్నతమైన స్థానంలో ఉండగలుగుతాడు. మరి ఇప్పుడు ఆ చదువు మీద పెడుతున్నాడు శ్రద్ధ? లేదు. దేని మీద పెడుతున్నాడు? పనికిరాని దాని మీద. అమ్మా పిల్లలనే కాదు, పెద్దలమైన మనము కూడా ఏం చేస్తున్నాం? పనికిరాని దాని మీదే మనసు పెడుతూ ఉంటాం. పనికిరావు మనకి. అమ్మా టీవీ సీరియల్స్ దేనికన్నా పనికొస్తుందా మనకి? చెప్పాలి. టీవీ సీరియల్స్ దేనికన్నా పనికొస్తుందా? దేనికి పనికిరాదు. మరి దేని మీద మనసు పెడతాం? సాయంకాలం 6 అయితే పనులన్నీ ముగించేసుకుని ఎక్కడికి వచ్చేస్తాం? టీవీ కాడికి వచ్చేస్తాం. మళ్ళీ ఎన్ని గంటల దాకా కదలం? 9, 10 దాకా కదలం. అవునా కాదా? అవును. మరి దేని మీద మనసు పెడుతున్నాం? ఆలోచన చేయండి. టీవీ సీరియల్ చూడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. పోనీ అమ్మా సినిమాలకి షికార్లకి వెళ్ళడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఇంకా వందనాలమ్మా. చాలా మంది ఏం చేస్తున్నారంటే టీవీ సీరియల్ కాదు కానీ పక్కింటోళ్ళ మీద పెడుతున్నారు. ఏంటి మనసు? వాళ్ళ మీద, వాళ్ళ గురించి నీకే? నీ ఇంటిని నువ్వు సరిదిద్దుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి, నీ యొక్క నీ భర్తను కానీ నీ బిడ్డను కానీ నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నువ్వేం చేయాలి? సరిదిద్దుకునేవారు ఉండాలి. అందుకని దేవుడు మాట చెప్పాడు. ఏమాట? ముందు నీ కంటిలో ఉన్న దోలాన్ని తీసుకుని అప్పుడు ఎదుటివాడిని కంట్లో ఏం చేయి? నలిసించి చూడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన కంట్లో దోలాన్ని అలాగ ఉంచేసుకుంటున్నాం. అమ్మా మనకున్న బాధలు, వేదనలు, కష్టాలు అన్నీ కానీ ఎదుటోడి కొంపలోకి ఏం చేస్తున్నాం? ఎదుటోడి ఇంట్లోకి ఇలా తొంగి చూస్తున్నాం. తప్పు కాదా? దేని మీద మనసు? ఆలోచన చేయండి. ఈరోజు 100కి 99% మంది లేదా 90% మంది ఏం చేస్తున్నారు? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టేవారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పనికి రాని దాని మీద కాదు మనం మనసు పెట్టాల్సిందే, పనికొచ్చే విషయం మీద పెట్టాలి మన మనసు. ఈరోజు చాలా మంది చేస్తున్నది ఏంటి అని అంటే పనికి రాని దాని మీద మనసు పెట్టేవారుగా ఉంటున్నారు. వ్యర్థమైన దాని వ్యర్థమైన దాన్ని అనుసరిస్తున్నారు, వ్యర్థమైన దాన్ని ఆలోచన చేస్తున్నారు, వ్యర్థమైన దాన్ని మనసు పెట్టి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు మనం అట్టి రీతిగా ఉండకూడదు. ఇకపోతే రెండోదిగా ఏమన్నాడు? కపటముగా ప్రమాణము చేయకు. కపటముగా ఏం చేయకూడదంట? ప్రమాణము చేయకూడదు. పాత నిబంధనలో ఎక్కువ ఏం చేసేవారంటే ప్రమాణములు చేసేవారు, అంటే ఒట్టు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతే. ఎలా ఉండాలి మన మాట? అవునంటే అవును, కాదంటే కాదు. అంతే. మన మాటలో కపటం ఉండకూడదు. అక్కడ కపటముగా ప్రమాణము చేయకు అన్నాడు. ఆ ప్రమాణము కాదు అక్కడ ప్రమాణము చేయకు కాదు. మనం ఏం పెట్టుకోవాలంటే కపటముగా మాట్లాడకూడదు అని పెట్టుకుందాం. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రమాణము చేసేవారు, ఇప్పుడైతే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అయితే ఇప్పుడు మరి ఈరోజు కపటంగా మాట్లాడేవారు ఉన్నారా? కపటముగా మాట్లాడేవారు చాలా మంది. ఎందుకంటే ఈరోజు కపటపుతో నిండిపోయిన మనుషులే ఎక్కువ ఉన్నారు. లోన ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం. అవునమ్మా? అవునా కాదా? అవును. బయటికి అన్నయ్య బాగున్నావా అని అంటారు, కానీ లోన ఈడొచ్చేసేదేటి, ఈడేంటి ఇంత స్థాయిలో ఉన్నాడు, ఈడేటి ఇలా ఉండేవాడు అలా అయిపోయాడేటి అని లోన ఎన్నో అనుకుంటారు. అవునా కాదా? అవును. చాలా మంది అక్క బాగున్నావని అంటారు చాలా మంది. స్త్రీలు తర్వాత ఏమంటారు? బాబా దీని గురించి నాకు తెలీదా, దీనికా మర్యాద ఇవ్వాలి అని అనుకుంటాం. అవునా కదా? అవును. చాలా మంది ఈరోజు విశ్వాసులు కూడా సేవకులను చూసి ఏమంటున్నారంటే అయ్యగారండి వందనాలండి అని చెప్పి లోన్ తిట్టుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు. ఈరోజు లోన్ ఒకటి పెట్టారు అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒక విధంగా మాట్లాడేవారు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. మరి అలా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు అట్టి రీతిగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కపటముగా మాట్లాడేవారుగా ఉండకూడదు అంటుంది. లోన్ ఒకటి పెట్టుకుని, హృదయంలో ఒకటి పెట్టుకుని బయటకు ఒక విధంగా నువ్వు మాట్లాడకూడదు. అది మంచైనా చెడైనా నువ్వు ఉన్నట్టుగానే మాట్లాడాలి.
ఉన్నది ఉన్నట్టుగానే నువ్వు మాట్లాడేవాడిగా ఉండాలి, అంతే తప్ప హృదయంలో ఒకటి పెట్టుకుని బయటకు ఒక విధంగా మాట్లాడే వ్యక్తిగా మనం బ్రతికేవారిగా ఉండకూడదు. ఇకపోతే మూడవదిగా నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. నిర్దోషమైన చేతులు ఏం చేయాలి? మనం కలిగి ఉండాలి. మరి ఈరోజు నిర్దోషమైన చేతులు కలిగి ఉంటున్నామా మనం? అంటే చేతులు శుభ్రంగా ఉండాలి. ఎందుకనంటే మరి ఏ పని చేయాలన్నా చేతులే సహాయం, అవునా కాదా? ఇప్పుడు అన్నం తినాలన్నా ఏ సహాయం? చేతులే సహాయం, అవునా? అవును. ఇప్పుడు ఏదైనా పట్టుకోవాలన్నా చేతులే సహాయం, అవునా? అవును. అందుకని చేతులు ఏం చేయాలి? నిర్దోషముగా ఉండాలి. ఎందుకంటే ఈ చేతితోనే దేవుని యొక్క వాక్యాన్ని, అంటే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటాం, ఈ చేతితోనే మరలా సిగరెట్లు పట్టుకుంటాం, ఈ చేతితోనే మరలా మందుబాట్లు పట్టుకుంటాం, ఈ చేతితోనే చెత్తా చెదారం పట్టుకుంటాం. అందుకని ఏమంటాడంటే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ముందు నీ చేతులు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే చేతులు శుభ్రంగా ఉంటే శరీరం అంతా ఎలా ఉంటది? శుభ్రంగా ఉంటది, అవునా? అవును. ఎందుకంటే ఏ పని చేయాల్సి వచ్చినా చేతులతోనే మనం చేస్తాం కాబట్టి ఈ చేతుల్నే మనం జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకో, ఈ చేతుల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో, అమ్మా శుభ్రపరుచుకున్నాం అనుకో, మన యొక్క శరీరం అంతా కూడా బాగుంటుంది. మరి ఇప్పుడు మరి చేతులు శుభ్రంగా ఉండాలి కదా, మరి ఏ సబ్బుతో కడగాలి చేతులు? అమ్మా డెటాయిల్తో కడగాల? దేంతో కడగాలి చెప్పాలి? పెనాయిల్తో కడిగితే శుభ్రం అయిపోద్దా? అవుదా? మరి చేతులు శుభ్రంగా అంటే పెనాయిల్తో కడగడం, సబ్బులతో కడగడం, ఏమా డెటాయిల్తో కడగడం కాదు. మరి చేతులు శుభ్రంగా ఉండడం అంటే ఈ చేతులు ఎటువంటి పాపము చేయడానికి వీలు లేదు అని అర్థం. ఈ చేతులతో నువ్వు ఎటువంటి పాపపు పనులు చేయకూడదు, ఈ చేతులతో నువ్వు ఎటువంటి పాపపు క్రియలు చేయకూడదు, ఈ చేతులతో ఎటువంటి చెత్త చెదారాన్ని నువ్వు పట్టుకోకూడదు, ఈ చేతులతో నువ్వు ఎటువంటి పనికి రాని విషయాల మీద నువ్వు శ్రద్ధ పెట్టకూడదు. ఇదే చేతులతో నువ్వు వాక్యాన్ని పట్టుకుంటున్నావు, ఇదే చేతులతో నువ్వు వాక్యాన్ని మోస్తూ ఉన్నావు, ఇదే చేతులతో ఏం చేస్తున్నావు? నువ్వు బైబిల్ని పట్టుకుని మందిరానికి వెళ్తూ ఉన్నావు. మరి ఇదే చేతులతో మందు తాగేవారు లేరా? చాలా మంది ఉన్నారు. ఇదే చేతులతో సిగరెట్లు కాల్చేవారు లేరా? చాలా మంది ఉన్నారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మన చేతులు ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ఏది పడితే అది ముట్టుకొని పనికి రాని మొత్తం అంతా కూడా చెత్త చెదారం అంతా ఇదే చేతితో పట్టుకుని మరలా దేవుని మందిరానికి ఇదే చేతులతో మనం వచ్చేవారుగా ఉండకూడదు. మన చేతులను మనం కాచుకునేవారుగా ఉండాలి. మన చేతులతో మంచి చేసేవారుగా ఉండాలి తప్ప చెడు చేసేవారుగా ఉండకూడదు. మన చేతులతో మనం మంచి క్రియలే చేయాలి తప్ప, మంచి పనులే చేయాలి తప్ప చెడు పనులు చేసేవారుగా మనం ఉండేవారుగా ఉండకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మూడవదిగా నిర్దోషమైన చేతులు కూడా కలిగి ఉండాలి. ఇకపోతే నాలుగవదిగా శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ఎన్నోది? నాలుగవది ఏం కలిగి ఉండాలి? శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. శుద్ధమైన హృదయం అంటే హృదయం పరిశుభ్రంగా ఉండాలి, అవునా కాదా? అవును. మరి హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే ఏమేసి కడగాలి? లైఫ్ బాయ్తో కడగాల? మళ్ళీ డెటాయిల్తో కడగాల? యాసిడ్తో కడిగిన పోదు, ఏటి హృదయం శుద్ధం, అవునా కాదా? ఇప్పుడు మనం ఉంటున్న ఈ యొక్క పరిసరం ఏటి? ఒక ఇల్లు కావచ్చు, లేదా ఈ యొక్క ప్రాంగణం కావచ్చు, ఇది పరిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? పెనాయిల్ వేసో లేదో డెటాయిల్ వేసో ఏదోటి వేసి ఏం చేయాలి? మనం దీన్ని శుభ్రపరుస్తూ ఉండాలి, అవునా కాదా? నీటిగా తుడుచుకొని నీటిగా కడుక్కొని లేదా మాపెట్టుకొని దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, అవునా కాదా? అవును. మరి మన హృదయం శుభ్రంగా ఉండాలంటే, ఒక ప్రాంగణం శుభ్రంగా ఉండాలంటే దాన్ని శుభ్రంగా తుడుచుకొని ఏం చేస్తున్నాం? దాంట్లో ఉన్న చెత్తంతో బయట పాడేస్తూ ఉన్నాం. అలాగే మన హృదయం కూడా శుభ్రంగా ఉండాలి అని అంటే, మన హృదయం కూడా శుద్ధిగా ఉండాలి అని అంటే మన ఇంటిని ఎలాగైతే చెత్తతో ఉన్న ఇంటిని ఎలాగైతే తుడిచివేసి బయటకు పాడేస్తూ ఉన్నాము ఆ చెత్తని, అలాగే మన హృదయంలో ఉన్న చెత్తని కూడా ఏం చేయాలి? తుడిచిపెట్టి బయటికి పాడేయాలి. అంటే తుడిచిపెట్టి బయటికి విడిచిపెట్టాలి. దేన్ని? మన హృదయంలో ఉన్న చెత్తని. కుళ్ళు అనే చెత్త, అసూయ అనే చెత్త, ద్వేషము అనే చెత్త, పగ అనే చెత్త, కలహము అనే చెత్త, ఈ చెత్తనంతా తీసి ఏం చేయాలి? బయట పాడేయాలి. అప్పుడే మన హృదయం ఏమవుతుంది? శుద్ధిగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. అవన్నీ తీసేసి వాక్యం అనే నీరుతో నీ హృదయాన్ని కడుక్కుంటే,
వాక్యం అనే నీరుతో మన హృదయాన్ని కడుక్కుంటే మన హృదయానికి మించిన శుభ్రం ఇంకెక్కడ ఉండదమ్మా. అవునా కాదా? అవును. ఇంటిని మీరు శుభ్రంగా తుడిచేసి బాగుంది కదా వదిలేస్తారా? వదలరు. ఏం చేస్తారు? ఖచ్చితంగా కడుగుతారు, లేదా ఏం చేస్తారమ్మా, మాపు పెడతారు. అలాగే నీ హృదయంలో ఉన్న చెత్తను కూడా తుడిచేసి, నీ హృదయంలో ఉన్న చెత్తను కూడా తుడిచివేసి దానిని కూడా వాక్యమనే నీరుతో ఏం చేయి? వాక్యమనే నీరుతో కడుగు, శుభ్రపరచు. అందుకని ఒక భక్తుడు రాస్తూ అంటాడు, నన్ను హిమము కంటే తెల్లగా మార్చేయ. దీనితో అంట హిమము కంటే తెల్లగా. మన హృదయం కూడా అలాగే ఉండాలి. అలాగా హిమము కంటే తెల్లగా ఉండాలి. మన హృదయంలో ఎటువంటి డాగ్ ఉండకూడదు, ఎటువంటి మచ్చ ఉండకూడదు, ఎటువంటి పాపం ఉండకూడదు, ఎటువంటి పాపపు క్రియలు ఉండకూడదు, పాపపు ఆలోచనలు ఉండకూడదు. దేంట్లో? మన హృదయంలో. అలా ఉండకూడదు అంటే ఇప్పుడే మనలో ఉన్న చెత్తనంతా బయటికి తుడిచివేయాలి. తుడిచివేసి వాక్యం అనే నీరుతో మనం కడుక్కోవాలి. అలా కడుక్కుంటేనే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. అందుకని వాక్యం అంటుంది ఏమని? మళ్ళా చదువుతాం చూడండి, ఆ కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం మళ్ళా చదువుతాం చూడండి. అక్కడ అంటుంది వాక్యం ఏమని? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, కపటముగా మాట్లాడకయు, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి, వాడే యెహోవా వలన ఆశీర్వాదాన్ని పొందుతాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కావాలా? దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారా? దేవుని యొక్క ఆశ్చర్యమైన క్రియలు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగాలి అని ఆశపడుతూ ఉన్నావా? అయితే దేవుడు చెప్పిన విధంగా మనమందరము కూడా పాటిద్దాం. అలా పాటిస్తేనే, అలా అనుసరిస్తేనే, అలా చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క కార్యాలు మన పట్ల, మన కుటుంబం పట్ల గొప్ప రీతిలో జరుగుతాయి. అలా చేయలేదు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను అని అన్నావంటే ఇక నీ ఇష్టం. నీ తలరాతని ఎవరు కూడా మార్చలేదు. దేవుడు చెప్పాడు, మరి దేవుడు చెప్పినట్టుగా చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. లేదు అని అంటే దేవుని యొక్క శాపాన్ని పొందుకునే వారిగా మనం ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శాపము కంటే దేవుని యొక్క ఆశీర్వాదం చాలా చాలా గొప్పది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదమే కావాలని కోరుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా ఉందాం. మనమందరం కూడా నిర్దోషమైన చేతులు కలిగి ఉండి, శుద్ధమైన హృదయం కలిగి ఉండి, కపటముగా మాట్లాడకుండా ఉన్నట్టుగా మాట్లాడి, వ్యర్థమైన దాని ఎందుకు కాకుండా మన మనసు మంచి పనికొచ్చే వాటి మీద, పనికిరాని వాటి మీద కాదు మనం మనసు పెట్టాల్సింది, పనికొచ్చే వాటి మీద పెట్టి దేవుని యొక్క ఆశీర్వాదములను, దేవుని యొక్క కార్యాలను మనమందరము కూడా మన జీవితంలో, మన కుటుంబంలో మనమందరము కూడా పొందుకునే వారు ఉండాలని కోరుకుంటూ నా యొక్క కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధ ఓపికను మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఈ మాటలను మిమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ.